అందరికీ నమస్కారం అండి. మనకిక్కడ బంగాళాఖాతంలో చూసుకుంటే తీవ్ర అల్పపీడనం అయితే ఏర్పడడం వల్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అయితే హెచ్చరించిందనమాట. అయితే ఇప్పుడు దానికి సంబంధించి ఏ ఏ జిల్లాలకు ఎక్కువ ప్రభావం ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ సంబంధించి కానీ, లేదంటే తెలంగాణకు సంబంధించి కానీ ఏ ఏ జిల్లాలకు ఎక్కువ ప్రభావం ఉంటుందనేది ప్రతీదీ కూడా తెలుసుకుందామండి. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇక్కడ మనకు వాతావరణ అప్డేట్ ఏ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలుస్తుందన్నమాట. అందుకోసం మీరు వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో అయితే పెట్టుకోండి. అప్పుడే నోటిఫికేషన్ రూపంలో ఏ అప్డేట్ వచ్చినా కానీ మీకైతే వెంటనే తెలుస్తుందన్నమాట. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇక్కడ మనకి ముఖ్యమైన అప్డేట్ చూసుకుంటే మనకి ఈ నెల 29న ఏర్పడే అల్పపీడన ప్రభావంతో ఏపీలో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. అయితే ఇవాళ పార్వతీపురం, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే మరోవైపు చూసుకుంటే తెలంగాణలో నుంచి ఎల్లుండి నుంచి 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఈ నెల 29న ఉమ్మడి ఆదిలాబాద్, అలాగే వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలో వర్షాలు కురుస్తాయని పేర్కొందనమాట. ఈ విధంగా మనకి వర్షం సంబంధించి అయితే వాయుగుండం ఏర్పడడం వల్ల మనకి ఇక్కడ వర్షాలు అనేవి ఎక్కువ కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ విపత్తు శాఖ అయితే తెలపడం అయితే జరిగిందనమాట. ఇది మనకు వచ్చిన తాజా సమాచారం. ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా అందరికంటే ముందుగా మీరు వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.